నమస్కారం వార్తలకి స్వాగతం నా పేరు పవన్ కుమార్ ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు అహ్మదాబాద్లో అంగరంగ వైభవంగా ప్రారంభమైన 36వ జాతీయ క్రీడలు అట్టహాసంగా ఆరంభ వేడుకలు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడల్లోనూ భారత్ పురోగమిస్తోందన్న ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ వేదికలపై అద్భుతంగా రాణిస్తున్నారని కితాబు గుజరాత్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ సూరత్ భావ్నగర్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం డ్రీమ్ సిటీ ప్రాజెక్టుతో సూరత్ ప్రపంచ స్థాయిలో డైమండ్ల వ్యాపారానికి కేంద్రంగా మారుతుందని వెల్లడి బి కేటగిరీ ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్లలో 85% స్థానిక రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ తెలంగాణ విద్యార్థులకు అదనంగా 1068 సీట్లు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అశోక్ గెహ్లోట్ స్పష్టీకరణ రేపు నామినేషన్ వేయనున్న దిగ్విజయ్ సింగ్ శశి థరూర్ రాష్ట్రానికి మరో 3 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉమ్మడి నల్గొండ మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ వివరాలు దేశంలో వేలాది క్రీడాకారులు సుదీర్ఘకాలంగా వేచి చూస్తున్న తరుణం రానే వచ్చింది 7 ఏళ్ల తర్వాత దేశంలో మళ్లీ జాతీయ క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అంగరంగ వైభవంగా జాతీయ క్రీడల ఆరంభ వేడుకలు జరిగాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్టేడియంలోకి రాగానే స్టేడియం మొత్తం కలియదిరుగుతూ ప్రేక్షకులకు అభివాదం చేశారు ఆ తర్వాత నీరజ్ చోప్రా మీరాభాయ్ చాను పివి సింధుల సమక్షంలో ఏకతా మషాల్ను ప్రధానమంత్రి ఆవిష్కరించారు नरेंद्र मोदी जी आपका हम आदर पूर्वक स्वागत करते हैं 1 लाख से भी अधिक लोगों के उत्साह से भरे इस भव्य स्टेडियम में के मेमेंटो के साथ ये दृश्य ये तस्वीर ये माहौल ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ వివిధ రంగాల్లోని క్రీడాకారులు తాము ఎంచుకున్న క్రీడల్లో అద్భుతంగా రాణిస్తున్నారని అన్నారు క్రీడలతో దేశం పురోగమిస్తోందన్నారు కరోనా మహమ్మారి సమయంలోనూ క్రీడాకారుల మనోబలం తగ్గలేదని ఒలింపిక్స్ చరిత్రలోనే టోక్యోలో ఎక్కువ మెడల్స్ గెలుపొందారని అన్నారు అలాగే థామస్ కప్ పారా ఒలింపిక్స్లో అద్భుత ఫలితాలు సాధిస్తూ పతకాల పంట సాధించారని కితాబిచ్చారు క్రీడాకారులకు ప్రభుత్వం కల్పిస్తున్న చక్కని మౌలిక సదుపాయాలు ప్రోత్సాహంతో భారత క్రీడాకారులు ఈ ఫలితాలు సాధిస్తున్నారని ప్రధానమంత్రి చెప్పారు जब आयोजन इतना अद्भुत और अद्वितीय हो तो उसकी ऊर्जा ऐसी ही असाधारण होगी ये शब्द ये भाव आज आसमान में गूंज रहा है आपका उत्साह आज आपके चेहरों पर चमक रहा है ये चमक आगाज है खेल की दुनिया के आने वाले सुनहरे भविष्य के लिए नेशनल गेम्स का ये प्लेटफॉर्म आप सभी के लिए एक नया लॉन्चिंग पैड का काम करेगा मैं इन खेलों में शामिल हो रहे सभी खिलाड़ियों को मेरी तरफ से बहुत बहुत शुभकामनाएं देता हूं
జాతీయ క్రీడల మార్చ్ ఫాస్ట్ వైభవంగా జరిగింది. మొదటగా అండమాన్ నికోబార్ జట్టు స్టేడియంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్, అసోం, బీహార్ ఇలా ఆంగ్ల అక్షర క్రమంలో జట్లు వరుసగా వచ్చాయి. मिस्टर गगन नारंग ने शू कर दी है हमारे प्रधानमंत्री जी को who will showcase and promise to give very best in national games. తెలంగాణ జట్టు కూడా మార్చ్ ఫాస్ట్ లో పాల్గొన్నారు. క్రీడాకారుల నుంచి ప్రధాని మోదీ గౌరవ వందనం స్వీకరించారు. Sports Minister Anurag Thakur and a host of other dignitaries in the presence. It's nearly 7,183 athletes will be participating in the games and they'll be fighting for a host of right here. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చప్పట్లతో క్రీడాకారులను ఉత్సాహపరిచారు. But remember, this is the opening ceremony you're watching live and exclusively on Doordarshan. Around 7,183 athletes will be competing from across 28 states and 8 union territories, along with the services. That's the sports team of the Indian Armed Forces. 36 sporting events into. Of course, the wrestling competition starts and gets off tomorrow. Hajj are expected to turn up with the respective states and teams. And as far as the last edition of the National Games is concerned, the services team, they were the champions. This athletes from services they won 91 gold medals and a total of close to 160 medals. And they've been doing pretty well. Tripura in there. And as we know from the history of the National Games, among the majority of the states, athletes from Manipur, Haryana, Kerala, Maharashtra and Punjab have done very, very well. Uttar Pradesh, another big power in Indian sport. జాతీయ క్రీడల చరిత్రలోనే అట్టహాసంగా అహ్మదాబాద్లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన సంగీత విభావరి, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. శంకర్ మహదేవన్ మ్యూజిక్ స్టేడియాన్ని హోరెత్తించింది. లేజర్ షో వెలుగులు, సాంస్కృతిక కార్యక్రమాల జిలుగులు హైలైట్గా నిలిచాయి. మరిన్ని వార్తలు చూసే ముందు ఇప్పుడు ఒక చిన్న విరామం. డిజిటల్ బ్యాంకింగ్ కాలం ఇది. టైం ఆదా చేయాలండి. డిజిటల్ బ్యాంకింగ్ సులువైనది. ఏ చెల్లింపైనా చేసుకోండి. ఎప్పుడైనా ఎక్కడైనా సేఫ్ ఫాస్టే. ప్రతి పేమెంట్
వేళ్ల మీద సెట్టే. లావాదేవీల ఆప్షన్స్ ఎన్నో. IMPS, NEFT, UPI కూడా. 24 గంటలు పనిచేసే పేమెంట్ సులువు, హాయిగా ఉండే. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకి పునఃస్వాగతం. భారత ప్రగతికి గుజరాత్ తీర రేఖను గేట్వేగా చేసేందుకు గత 2 దశాబ్దాలుగా నిబద్ధతతో చర్యలు తీసుకున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. సొంత రాష్ట్రం గుజరాత్లో 2 రోజుల పర్యటనలో భాగంగా సూరత్, భావ్నగర్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సూరత్లో 3,400 కోట్ల విలువైన, భావ్నగర్లో 5,200 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. మరిన్ని వివరాలు. గుజరాత్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్లో 3,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కొత్త బయోడైవర్సిటీ పార్కు శంకుస్థాపనతో పాటు మెట్రో రైల్ తొలి దశ, వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రధాని శ్రీకారం చుట్టారు. డ్రీమ్ సిటీ ప్రధాన ద్వారాన్ని కూడా ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ప్రతిష్టాత్మక డ్రీమ్ సిటీ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత సూరత్ నగరం ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన, అత్యంత సౌకర్యవంతమైన డైమండ్ ట్రేడింగ్ హబ్లలో ఒకటిగా ఆవిర్భవించనుందని అన్నారు. సూరత్లోని టెక్స్టైల్, డైమండ్ పరిశ్రమలు దేశవ్యాప్తంగా ప్రజలకు జీవనోపాధిని కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. సూరత్లోని వస్త్ర వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చేందుకు సూరత్, కాశీ మధ్య కొత్త రైలును ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. సూరత్లో పేదల కోసం కేంద్ర ప్రభుత్వం 80,000 ఇళ్లను నిర్మించి వారి జీవన ప్రమాణాలను పెంచినట్లు తెలిపారు. सूरत के विकास से जुड़ी अनेक परियोजनाओं का उद्घाटन या शिलान्यास किया गया है. इनमें से अधिकतर प्रोजेक्ट सामान्य सूरतवासियों को, मध्यम वर्ग को, व्यापारी वर्ग, ये अनेक प्रकार की सुविधाएं और लाभ पहुंचाने वाले हैं. सूरत की यही स्पिरिट आजादी के अमृत काल में विकसित भारत के निर्माण के लिए बहुत बड़ी प्रेरणा है. ఆ తర్వాత భావ్నగర్లో ప్రధాని మోదీ పర్యటించారు. భావ్నగర్లో ప్రపంచంలోనే మొట్టమొదటి CNG టెర్మినల్కు శంకుస్థాపన చేశారు. 5,200 కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. భావ్నగర్లో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఆత్మనిర్భర్ భారత్ మిషన్ను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించే భావ్నగర్ అభివృద్ధికి కొత్త ప్రాజెక్టులు పునరుజ్జీవాన్ని అందిస్తాయన్నారు. మోఘా, దహేజ్ రోరో సేవను ప్రస్తావిస్తూ, ఇప్పటి వరకు 3 లక్షల మంది ప్రయాణికులు, 80,000 వాహనాలు దీనితో ప్రయోజనం పొందాయని చెప్పారు. భావ్నగర్ నుండి దక్షిణ గుజరాత్ వరకు 400 కిలోమీటర్ల దూర ప్రయాణానికి బదులుగా సముద్ర మార్గాన్ని ఉపయోగించడం వల్ల 40 లక్షల లీటర్ల ఇంధనం ఆదా అయిందన్నారు. భావ్నగర్లోని నౌకాశ్రయం స్వావలంబన భారతదేశాన్ని నిర్మించడంలో పెద్ద పాత్ర పోషిస్తుందని, ఇక్కడ వందలాది కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయన్నారు. आज गुजरात की कोस्ट लाइन रिन्यूएबल एनर्जी और हाइड्रोजन इकोसिस्टम उसका पर्याय बनकर के उभर रही है. हमने सौराष्ट्र को भी ऊर्जा का एक महत्वपूर्ण केंद्र बनाने का प्रयास किया है. गुजरात और देश की ऊर्जा, उसकी जो जरूरतें हैं, उसके लिए जो कुछ भी चाहिए, आज ये क्षेत्र उसका बड़ा हब बन रहा है. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పష్టం చేశారు. ఆయన ఈ ఉదయం పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో ఢిల్లీలోని ఆమె నివాసంలో సమావేశమయ్యారు. తాజా పరిణామాలను చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయాలని పార్టీ నేత రాహుల్ గాంధీని కోరినట్లు అశోక్ గెహ్లాట్ గుర్తు చేశారు. అయితే దానికి ఆయన నిరాకరించడంతో పోటీ చేయాలని తాను నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కానీ రాజస్థాన్లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారన్నారు.
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ పేపర్ల దాఖలు చేయాలని సంసిద్ధమవుతోండగా రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై తన అనుచరులు చేసిన గొడవకు సోనియా గాంధీకి క్షమాపణలు చెప్పినట్లు తెలిపారు. గత 2 రోజులుగా చోటు చేసుకున్న పరిణామాల పట్ల అందరూ విస్మయానికి గురయ్యారని అశోక్ గెహ్లోట్ చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో నైతిక బాధ్యతగా అధ్యక్ష పదవి పోటీకి దూరంగా ఉంటారని తెలిపారు. రాజస్థాన్ సీఎంగా కొనసాగుతారా అన్న విలేకరుల ప్రశ్నపై అశోక్ గెహ్లోట్ స్పందిస్తూ దీనిపై పార్టీ అధినేత్రి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. जो फैसला किया राहुल जी ने वो तमाम जो क्षण है वो मैं भूल नहीं सकता. उसके बावजूद भी जो घटना हुई परसों के रोज 2 दिन पहले, वो घटना इतना हिला के रख दिया हम सबको. मुझे जो दुख है वो मैं जान सकता हूँ, क्योंकि पूरे देश में मैसेज चला गया जैसे मैं मुख्यमंत्री बना रहना चाहता हूँ, इसलिए सब कुछ हो रहा है. मैंने सोनिया जी से भी सॉरी फील किया है, माफी मांगी है. मैंने उनसे मिला, कोची में जाकर के रिक्वेस्ट की कि आप अध्यक्ष का चुनाव लड़ें. आखिर में उन्होंने अस्वीकार कर दिया. मैं मेरी बात को कायम हूं, मैं इलेक्शन लड़ूंगा नहीं. ఇదిలా ఉండగా అధ్యక్ష ఎన్నిక బరిలో ఉన్నట్లు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు. ఈ రోజు నామినేషన్ పత్రాలు తీసుకున్న దిగ్విజయ్ సింగ్ రేపు వాటిని దాఖలు చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు పార్టీ ఎంపీ శశి థరూర్ కూడా పోటీలో ఉన్నారు. నామినేషన్ సమర్పణకు రేపు ఆఖరు తేదీ. వైద్య విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బి కేటగిరీ ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో 85% సీట్లు స్థానిక విద్యార్థులకే దక్కేలా నిబంధనలు సవరిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని మొత్తం 24 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 1068 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రాష్ట్ర విద్యార్థులకు లభిస్తాయి. రాష్ట్రంలో 20 ప్రైవేటు, 4 మైనారిటీ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మొత్తం 3750 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం సీట్లలో 35% అంటే 1120 సీట్లు బి కేటగిరీలో భర్తీ చేస్తారు. తాజా సవరణతో బి కేటగిరీలో ఉన్న 35% సీట్లలో 85% సీట్లు రాష్ట్ర విద్యార్థుల కోసం కేటాయిస్తారు. మిగతా 15% అంటే 168 సీట్లు మాత్రమే ఓపెన్ కోటాలో ఇతర రాష్ట్ర విద్యార్థులు పోటీ పడతారు. ఓపెన్ కోటాలో రాష్ట్ర విద్యార్థులకు కూడా అవకాశం ఉంటుంది. ఇదే విధంగా మైనారిటీ కాలేజీల్లో 25% బి కేటగిరీ కింద ఇప్పటివరకు 137 సీట్లున్నాయి. తాజా సవరణతో ఇందులోనూ 85% అంటే 116 సీట్లు ఇక్కడ విద్యార్థులకే దక్కనున్నాయి. బి కేటగిరీ సీట్లలో ఎలాంటి స్థానిక రిజర్వేషన్లు లేకపోవడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఇక్కడ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో 1068 మంది స్థానిక విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. వనపర్తి మండలం కాసిం నగర్ గ్రామంలో వనపర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. తిరుమలాపూర్, మున్నూరు గ్రామాల్లో నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ కార్డులు, బతుకమ్మ చీరలను లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు వంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా లభించిన కమిషన్తో ఇప్పటికే చాలా ప్రాథమిక సహకార సంఘాలు ఆర్థికంగా బలపడ్డాయని చెప్పారు. ఆయా సంఘాల ఆధ్వర్యంలో ఇంకా ఏవైనా కార్యక్రమాలు చేపట్టేందుకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో వినూత్న కార్యక్రమాలను చేపట్టిన సహకార సంఘాలను సందర్శించి వివరాలను తెలుసుకునేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు మంత్రి తెలియజేశారు. వీళ్ళు కొనుగోలు, వీళ్ళు ఏజెన్సీగా వీళ్ళుండి కొనుగోలు చేసిన కారణంగా వీళ్ళకి వచ్చేటువంటి కమిషన్తో వాళ్ళ రాష్ట్రంలో ఉండేటువంటి సొసైటీల వాళ్ళందరి దగ్గర కూడా మిగులు డబ్బులు ఉన్నాయి. వ్యవసాయ సంబంధమైనటువంటి అనేక పనులు సొసైటీలు చేయవచ్చు. సొసైటీలు అనుకొని అనేక రకాల కార్యక్రమాలు చేసి ఆ సొసైటీలు లాభాలు ఆర్జించవచ్చు. ఒక్కొక్క సొసైటీ కింద కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి. సొసైటీ మిగులు నిధులే కోట్ల రూపాయలు. దాంతో వాళ్ళు వ్యాపారాలు చేస్తారు. పెట్రోల్ పంపులు పెట్టారు, రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులకు షాపులు పెట్టినారు, ఇతరత్ర వ్యాపారాలు చేసినారు. సొసైటీ ద్వారా రైతాంగానికి ఉపయోగపడేటువంటి ఇట్లా చేసి చాలా అద్భుతంగా పురోగమిస్తున్నారు. నియోజకవర్గంలో ఉండేటువంటి సొసైటీ అధ్యక్షులను అందరినీ విజయవంతంగా నడుస్తున్నటువంటి ఇతర జిల్లాలలో ఉండేటువంటి మంచి సొసైటీలు, ఆదర్శవంతంగా నడుస్తున్న సొసైటీలు ఏవో అక్కడికి తీసుకొని సందర్శిస్తే 10 రకాల ఆలోచనలు వస్తాయి. అరే వీళ్ళు ఇది చేసిరు కదా, మేము ఇది ఎందుకు చేయకూడదని కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. మీరు ఆ పని చేయాలని మొట్టమొదటి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. రెండవది ఉండేటువంటి మొత్తం సొసైటీలకు అవసరమైనటువంటి
గోదాములు సొంతంగా వాళ్ళే సొసైటీ కట్టుకొని ఆ గోదాములలోనే రైతులకు అవసరమైనటువంటి స్టాక్స్ అన్ని కూడా పెట్టుకొని వాళ్ళు స్వయంగా వ్యాపారం. వార్తల్లో మరొక చిన్న విరామం. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? అయినా ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు, టెన్షన్ ఎందుకు, నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు, ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకుంటే జాగరూకంగా ఉండండి. వార్తలకి పునఃస్వాగతం. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో స్టేట్ టీచర్స్ యూనియన్ ఎస్టీయూ వజ్రోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం సమీపంలో బస్తీ దవాఖానాను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలు, జాతీయ సమైక్యత తెలంగాణ వజ్రోత్సవాలు ఏ విధంగా జరుపుకున్నామో ఎస్టీయూ 75 వసంతాలు జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఉందని అన్నారు. ఉద్యోగులకు 5 ఏళ్లలో 73% ఫిట్మెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. మన రాష్ట్రంలో బడ్జెట్ను విద్యారంగంపై ఖర్చు పెడుతున్నట్లు హరీష్ రావు తెలియజేశారు. ఈ జిల్లా ఫస్ట్ ర్యాంక్ లో నిలబెట్టినారు ఎస్ఎస్సీ పరీక్ష ఫలితాలు. ఫస్ట్ జిల్లా ఏర్పడడానికి 5వ స్థానంలో వచ్చింది. కష్టపడ్డారు 3కు తెచ్చిండ్రు, కష్టపడ్డారు 2కు తెచ్చిండ్రు, మళ్ళా కష్టపడి మొన్న రాష్ట్రంలో 33 జిల్లాల్లో మొదటి స్థానంలో సిద్దిపేట జిల్లా నిలిపిన మా జిల్లా ఉపాధ్యాయులకు నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, అభినందనలు. జిల్లా విద్యార్థుల పక్షాన, జిల్లా ప్రజల పక్షాన కూడా నేను ధన్యవాదాలు కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. అంటే విద్యలో, వైద్యంలో, రహదారుల్లో, త్రాగునీటిలో, విద్యుత్తులో ఇలా అనేక రంగాల్లో మార్గదర్శకమైన ఇంటింటికి శుద్ధి చేసిన తాగునీటిని నల్లాల ద్వారా అందిస్తున్న మిషన్ భగీరథ పథకానికి కేంద్ర ప్రభుత్వ అవార్డు దక్కింది. అక్టోబర్ 2న ఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రదానం చేయనుంది. మిషన్ భగీరథకు జాతీయ అవార్డు రావడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అన్ని గ్రామీణ ఆవాసాలకు సురక్షిత తాగునీరు సరఫరా చేసే ఉద్దేశంతో మిషన్ భగీరథ చేపట్టినట్లు తెలిపారు. మిషన్ భగీరథను గుర్తించిన కేంద్రానికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ పథకానికి 19,000 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సును కేంద్రం గౌరవించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు మిషన్ భగీరథ పథకానికి కేంద్ర అవార్డు పట్ల మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక మిషన్ భగీరథకు అవార్డు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కు ప్రేరణగా పనిచేస్తోందన్న ప్రశంసలు రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. 54 లక్షల ఇళ్లకు తాగునీరిచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజు వారు దీన్ని ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా, ప్రముఖ సంస్థ ద్వారా వారు తెలంగాణలో దాదాపు 320 గ్రామాలలో 150కి పైగా టీములు పెట్టి రోజుల తరబడి పర్యవేక్షించి ఆ రిపోర్ట్ ఆధారంగా ఈ రోజు ఈ అవార్డును వారు ప్రకటించడం జరిగింది. చాలా అవార్డులు కూడా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇవ్వటం కూడా జరిగింది. ఒకేసారి తెలంగాణ రాష్ట్రానికి స్వచ్ఛ సంరక్షణ అవార్డులు కూడా 14 రావటం జరిగింది. మిషన్ భగీరథ కూడా నెంబర్ 1 అవార్డులు ఇచ్చిన దీని గొప్పగా ఒక ప్రణాళిక తయారు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇన్ని అవార్డులు వచ్చినందుకు కారణం కూడా ముఖ్యమంత్రి గారి ఆయన మార్గదర్శకాలు, దిశానిర్దేశకాలు, ప్రణాళిక ఆయన చేయబట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అన్ని రంగం లోపల, అన్ని డిపార్ట్మెంట్ లోపల తెలంగాణ రాష్ట్రానికి నెంబర్ 1గా భారతదేశంలో ఉన్నది. ఒకటి ఏంటంటే పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో భద్రాచలానికి ఎటువంటి ముంపు సమస్య లేదని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టుపై వర్చువల్గా కేంద్ర జలశక్తి శాఖ సమావేశం నిర్వహించింది. వివిధ రాష్ట్రాల కోర్టులో దాఖలు చేసిన కేసులు, వివాదాలపై ఏపీ, తెలంగాణ, ఒడిషా, ఛత్తీస్గఢ్ అధికారులతో చర్చలు జరిపింది. బ్యాక్ వాటర్పై మరోసారి సర్వే చేయించాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను కేంద్ర జలశక్తి శాఖ తోసిపుచ్చింది. పోలవరం బ్యాక్ వాటర్పై ఇప్పటికే అధ్యయనం చేయించామని, ప్రాజెక్టు పూర్తయ్యాక 3 రాష్ట్రాల్లోనూ ముంపు ఉండదని
స్పష్టం చేసింది. 2009, 2011లో శాస్త్రీయమైన సర్వేలు జరిగాయని తెలిపింది. ముంపు ప్రభావం లేకుండా కరకట్ట కట్టేందుకు ఏపీ సిద్ధపడిందని పేర్కొంది. ప్రస్తుతం 50 లక్షల క్యూసెక్కుల వరద వెళ్లేలా ప్రాజెక్టు నిర్మాణం ఉందని, 36 లక్షల క్యూసెక్కులు వెళ్లేలా స్పిల్వే కట్టాలని ట్రైబ్యునల్ సిఫార్సు చేస్తుందని తెలిపింది. కాగా బ్యాక్ వాటర్ సర్వేకు సాంకేతిక అంశాలపై చర్చించాలని కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించింది. అక్టోబర్ 7న 4 రాష్ట్రాల ఈఎన్సీలతో భేటీ కావాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు, ఆక్రమణలను నివారించేందుకు కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. మీడియాతో సివి ఆనంద్ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులు, ఆటో, ఆర్టీసీ డ్రైవర్లకు, ఇతరులకు అవగాహన సమావేశాలు నిర్వహిస్తామన్నారు. దీనితో పాటు ప్రత్యేక డ్రైవ్లు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించే వారిపై దృష్టి సారిస్తామన్నారు. నో పార్కింగ్ ప్రదేశాల్లో ఉంచే వాహనాలను తరలించేందుకు టోయింగ్ వాహనాల సంఖ్యను పెంచుతామని కమిషనర్ చెప్పారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నివాస అపార్ట్మెంట్లు, వాణిజ్య భవనాలు, మల్టీప్లెక్స్లు ప్రభుత్వ నిబంధనల మేరకు పార్కింగ్కు స్థలం వదలాలని ఆయన సూచించారు. రద్దీ ఎక్కువగా ఉన్న బస్టాప్లను మరో చోటికి మారుస్తామని తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు కమిషనర్ చెప్పారు. ట్రాఫిక్ విధులు నిర్వహించే హోంగార్డులు, ఇతర సిబ్బంది సంఖ్యను కూడా పెంచనున్నట్లు సివి ఆనంద్ తెలియజేశారు. వేరే ఆపోజిట్ డైరెక్షన్ ట్రాఫిక్ ఇవ్వడం, దాంతో సహా వన్ వేస్ కూడా పరిశీలించే ప్రక్రియ ప్రారంభించాం. చాలా కంప్లైంట్స్ మాకు ఏమొస్తున్నాయంటే ఈ ఇంటర్నల్ కాలనీస్లో బాగా పార్కింగ్ పెరిగిపోయింది, ట్రాఫిక్ బాగా వచ్చేస్తుంది, మీరు మెయిన్ రోడ్స్ ఏదో ఖాళీగా ఉంటున్నాయి, మా సైడ్ సబ్ లైన్స్ అన్నీ కూడా ట్రాఫిక్తో నిండిపోతుంది అనే కంప్లైంట్ బాగా రెసిడెంట్స్ నుంచి వస్తుంది. ఎస్పెషలీ బంజారా హిల్స్. ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ నగరాన్ని మరోమారు భారీ వర్షం ముంచెత్తింది. ఒక్కసారిగా కుంభవృష్టిగా కురిసిన వానతో చాలా ప్రాంతాల్లో రహదారులు నీటిమట్టమయ్యాయి. వనస్థలిపురం, ఎల్బీ నగర్, మన్సూరాబాద్, నాగోల్, సరూర్ నగర్, చంపాపేట్, సైదాబాద్, హయత్ నగర్ ప్రాంతాల్లో సుమారు గంట పాటు భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏకధాటిగా కురిసిన వర్షానికి వరద నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడే అవకాశం ఉందని వివరించింది. అక్టోబర్ 1న రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో సుమారు 3,50,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన అటవీ శాఖ కార్యాలయాన్ని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో మంత్రులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఇతర ప్రజాప్రతినిధులు, అటవీ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అడవుల సంరక్షణ, అటవీ శాఖలో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు. జిల్లాల పునర్విభజన అనంతరం కొత్త జోనల్ వ్యవస్థ అమల్లోకి రావడంతో అటవీ శాఖకు కొత్త రూపు వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హరితహారం కార్యక్రమం ద్వారా అటవీ విస్తీర్ణం పెరుగుతోందని చెప్పారు. అయితే అడవులు తక్కువగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో అడవుల పెంపకంపై దృష్టి పెట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశించిన విధంగా రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని 33% పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నిర్మాణం పూర్తి చేసుకుని 2 ఎకరాల స్థలంలో ఇలా ప్రారంభోత్సవం చేసుకున్నాము. 2 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక బాగా హరితారం కార్యక్రమం తీసుకొని పెద్ద ఎత్తున గ్రామాలలో అటవీ నశించిపోయినటువంటి ప్రాంతంలో పునర్జీవన కార్యక్రమంలో పెద్ద ఎత్తున అడవులు మరి తీసుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా నల్గొండ జిల్లాలో అడవులు చాలా తక్కువనే కాబట్టి దీన్ని బాగా పెంపొందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ ఉంటారు. ముఖ్యమంత్రి గారి యొక్క
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండలంలోని యాపల్గూడ గ్రామంలో పర్యటించారు. గ్రామంలో మన ఊరు మనబడిలో భాగంగా 1,30,00,000 రూపాయలతో చేపట్టనున్న పనులకు భూమి పూజ చేశారు. అనంతరం దళిత బంధు లబ్ధిదారులతో ముఖాముఖి జరిపారు. పథకం ద్వారా వారు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ దళిత బంధు పథకం దళితుల జీవన ప్రమాణాల్ని మెరుగుపరుస్తోందని చెప్పారు. ప్రతి వర్గానికి ప్రతి ఇంట్లో ఒకరికి సేవ చేస్తున్నటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు 100% జాతీయ రాజకీయాలలోకి వస్తాడు. వచ్చి ఈ రాష్ట్రాలలో అంటే మిగతా ఈ తెలంగాణలో ఎట్లయితే అభివృద్ధి జరుగుతుందో ఆ విధంగానే అన్ని రాష్ట్రాలలో కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని చెప్పి నేను నమ్ముతున్నా. 100% కేసీఆర్ గారు సక్సెస్ అవుతారు, రావాలని చెప్పి కూడా కోరుకుంటున్నా. ఈ రాష్ట్రంలో కాక మొత్తము దేశంలో పేదవారు ఎవరు అని అంటే మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అహ్మదాబాద్లో అంగరంగ వైభవంగా ప్రారంభమైన 36వ జాతీయ క్రీడలు, అట్టహాసంగా ఆరంభ వేడుకలు, అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. క్రీడల్లోనూ భారత్ పురోగమిస్తోందన్న ప్రధాని నరేంద్ర మోదీ, అంతర్జాతీయ వేదికలపై అద్భుతంగా రాణిస్తున్నారని కితాబు. గుజరాత్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ సూరత్, భావ్నగర్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. డ్రీమ్ సిటీ ప్రాజెక్టుతో సూరత్ ప్రపంచ స్థాయిలో డైమండ్ల వ్యాపారానికి కేంద్రంగా మారుతుందని వెల్లడి. బి కేటగిరీ MBBS, BDS సీట్లలో 85% స్థానిక రిజర్వేషన్. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. తెలంగాణ విద్యార్థులకు అదనంగా 1,068 సీట్లు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అశోక్ గెహ్లోట్ స్పష్టీకరణ. రేపు నామినేషన్ వేయనున్న దిగ్విజయ్ సింగ్, శశి థరూర్. రాష్ట్రానికి మరో 3 రోజుల పాటు భారీ వర్ష సూచన. ఉమ్మడి నల్గొండ, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.